అందరికి కూడా గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మనం బయోసైన్స్ మెథడ్స్లో భాగంగా మనకు ఇంపార్టెంట్ చాప్టర్స్ గురించి మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. సిలబస్ గురించి మాట్లాడుకున్నాం. ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా వస్తాయో వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరియు మొదటి లెసన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. విజ్ఞాన శాస్త్రం యొక్క దాని యొక్క స్వభావం ఏంటి, దాని యొక్క పరిధి ఏంటి, దాని నిర్వచనాలు ఏంటి, దాని అర్థం ఏంటి, దాని భావన ఏంటి, దానికి సంబంధించినటువంటి విధులు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా దానికి నిర్మాణం ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటి అనే అంశాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. కాబట్టి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన దాంట్లో ఫస్ట్ సబ్ టాపిక్స్ ఏమున్నాయో చూద్దాం. దాని తర్వాత ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకునేటువంటి అంశాన్ని తీసుకుని వద్దాం. ఫస్ట్ వన్, విజ్ఞాన శాస్త్రము అనేటువంటి ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి బేసిక్ స్ట్రక్చర్. ఫస్ట్ లెసన్లో ఏ అంశాలు మనం చదువుకుంటామంటే, ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క ఫస్ట్ వన్ ఏంటంటే దాని పదం ఏంటి, విజ్ఞాన శాస్త్రం అనేటువంటి పదము ఎలా వచ్చింది, ఏ భాషా పదాల నుండి రావడం జరిగింది, వాటి గురించి మాట్లాడతాం. తర్వాత రెండవది దాని భావన ఏంటి, మన యొక్క విజ్ఞాన శాస్త్రం యొక్క భావన ఏంటి, ఆ విజ్ఞాన శాస్త్ర భావన ఎలా ఏర్పడింది. దాదాపుగా మనకు 4 రకాల అంశాల మీద ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క భావన మనకు ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు ఏమున్నాయి, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలు ఏమున్నాయి. మనకు గత టెక్స్ట్ బుక్లో దాదాపుగా 9కి పైగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు ఉంటే, ప్రస్తుత నూతన పాఠ్యాంశంలో ఓన్లీ 3 గురించి మాత్రమే ఆ నిర్వచనాలను మనకు ప్రస్తావించడం జరిగింది. తర్వాత విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు, ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన లక్షణాలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బిట్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా బాగా చదువుకోండి. విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాల మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి విజ్ఞాన శాస్త్రం యొక్క విధులు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విధులు ఏమున్నాయి, ఏ రకమైనటువంటి విధులు ప్రవర్తించడం జరుగుతుంది, వర్ణించటము, వివరించటము, అంచనా వేయడము, లెక్కించడము, ప్రయోగ పరిశీలనకు సంబంధించిన అంశాలు, మరియు విజ్ఞాన శాస్త్ర సంస్కృతిని సృష్టించటం అనేటువంటిది వాటి యొక్క విధులుగా మనం తీసుకుంటాం. తర్వాత విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము ఉంటుంది, ద నేచర్ ఆఫ్ సైన్స్. విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏముంది, దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి చదువుకుంటాం. నెక్స్ట్ ఇందులో చాలా అతి ముఖ్యమైనటువంటి అంశం ఫస్ట్ లెసన్లో విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణము, ద స్ట్రక్చర్ ఆఫ్ నిర్మాణము అంటాం. ఈ నిర్మాణం మీద కంపల్సరీగా మనకు బిట్ రావడానికి అవకాశం ఉంటుంది, దీన్ని మనం చదువుకోవాలి. తర్వాత విజ్ఞాన శాస్త్రం యొక్క చరిత్ర ఏంటి, ఆ విజ్ఞాన శాస్త్రము శాస్త్రవేత్తలు ఎటువంటి పరిశోధనలు చేశారు, చరిత్ర, దాని మీద మనకు పరిశోధనలు ఏ రకంగా చేయడం జరిగింది అనేవి ఇవి సబ్ టాపిక్స్. కాబట్టి విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్లో బయోసైన్స్ మెథడాలజీలో మనం ఫస్ట్గా వేటిని చదువుకోవాలంటే ఈ పదాలు మనం డిస్కస్ చేసుకుంటూ రావాలి. ఏమి డిస్కస్ చేసుకుంటూ రావాలని చెప్పాము మనం ఇక్కడ, ఒకటి భావన అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటూ రావాలి. పదం ఏంటి, భావన ఏంటి, నిర్వచనాలు ఏంటి, లక్షణాలు, విధులు, స్వభావము, నిర్మాణము, చరిత్ర. చూడండి, ఫస్ట్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పదం గురించి మాట్లాడేటప్పుడు, విజ్ఞాన శాస్త్రం అనే పదము ఇంగ్లీష్లో సైన్స్ అనేటువంటి పిలుస్తాం. సైన్స్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము, ఈ విజ్ఞాన శాస్త్రం ఇంగ్లీష్లో ఏమంటామంటే సైన్స్ అంటాం. సైన్స్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము మనకు కొన్ని భాషా పదాల నుండి రావడం జరిగింది. వాటి గురించి మనం ఇక్కడ గుర్తుంచుకుంటే మనకు క్వశ్చన్కి ఆన్సర్ చేయడం చాలా ఈజీ. ఇలా ఒక ఫ్లో చార్ట్ రూపంలో మనం నేర్చుకోవచ్చు.
సైన్స్ అనే ఆంగ్ల భాషా పదము మనకు సైన్సియా లేదా సిరే అనే లాటిన్ భాషా పదాల నుండి వచ్చింది. సైన్సియా లేదా సిరే అనే లాటిన్ భాషా పదాల నుండి సైన్స్ అనే ఆంగ్ల భాషా పదం రావడం జరిగింది. మరి అదేవిధంగా ఇల్మీ అనేటువంటి ఒక అరబిక్ భాషా పదం నుండి రావడం జరిగింది. ఇల్మీ అనేది ఒక అరబిక్ భాషా పదం నుండి రావడం జరిగింది. ఇల్మీ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. అదేవిధంగా విజ్ఞాన్ అనే సంస్కృత భాషా పదం నుండి రావడం జరిగింది. విజ్ఞాన్ అనే సంస్కృత భాషా పదం నుండి రావడం జరిగింది. మరియు వేద్ అనేటువంటి మనకు వేదాల నుండి రావడం జరిగింది. వేద్ అనేటువంటిది మన వేదాల నుండి రావడం జరిగింది. వేదాల నుండి ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనే పదం మనం తీసుకున్నప్పుడు ఏ అంశాలు మనం ఇక్కడ చదువుకోవాల్సి వస్తుందంటే ఈ అంశాలు చదువుకోవాల్సి వస్తుంది. సైన్స్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము, సైన్సియా మరియు సిరే ఈ రెండు కూడా, సైన్సియా మరియు సిరే అనే ఈ రెండు పదాలు లాటిన్ భాషా పదాల నుండి రావడం జరిగింది. మరియు ఇల్మీ అనేటువంటిది అరబిక్ భాషా పదం నుండి రావడం జరిగింది. విజ్ఞాన్ అనేటువంటిది సంస్కృత భాషా పదం నుండి రావడం జరిగింది. వేద్ అనేటువంటిది మనకు వేదాల నుండి తీసుకోవడం జరిగింది. మరి వీటి అర్థం ఏంటి? సైన్సియా మరియు సిరే అంటే అర్థం ఏంటి? సైన్సియా మరియు సిరే అంటే అర్థం ఏంటంటే జ్ఞానము అంటారు. సైన్సియా మరియు సిరే అంటే లాటిన్ భాషా పదాలలో దాని అర్థము జ్ఞానము. అదేవిధంగా లేదా తెలుసుకోవడం అనే పదం కూడా రావడం జరుగుతుంది. తర్వాత ఇల్మీ అనే అరబిక్ భాషా పదానికి అర్థం ఏంటంటే జ్ఞాన సంచయము అంటారు. జ్ఞాన సంచయము లేదా సంచయము అంటారు. జ్ఞాన సంచయము అంటారు. సేమ్ విజ్ఞాన అనే సంస్కృత భాషా పదానికి కూడా అర్థం ఏంటంటే జ్ఞాన సంచయము అని అంటాము. జ్ఞాన సంచయము లేదా సంచయము అంటాము. వేద్ అంటే వేదాల నుండి వచ్చింది. దీని అర్థం కూడా ఏంటమ్మా అంటే జ్ఞానము అంటాము. చూడండి ఎంతగా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలో. ఇలా ఒక ఫ్లో చార్ట్ ఆధారంగా మనం చదవగలిగితే ఏ పదం ఎక్కడుంది, ఏ పదం ఎలా మనకు గుర్తుంచుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి సైన్స్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము ఏ భాషా పదాల నుండి వచ్చింది? సైన్సియా మరియు సిరే అనే లాటిన్ భాషా పదాల నుండి, ఇల్మీ అనే అరబిక్ భాషా పదం నుండి, విజ్ఞాన్ అనే సంస్కృత భాషా పదం నుండి, వేద్ అనేటువంటి వేదాల నుండి రావడం జరిగింది. మనకు మూలంగా పరిశీలిస్తే, స్థూలంగా ఆలోచన చేస్తే సైన్స్ అనే దానికి అర్థం ఏంటంటే జ్ఞానము అనేటువంటి అర్థమే ఎక్కువగా మనం తీసుకోవడము జరుగుతుంది. కాబట్టి జ్ఞానం అనే పాయింట్ మనం ఇక్కడ దృష్టిలో ఉంచుకుంటే సరిపోద్ది. మరి ఇక్కడ నెక్స్ట్ ఏంటి? భావన. ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటి భావన గురించి మనం ఇక్కడ మాట్లాడుకోగలిగితే, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన భావన గురించి మాట్లాడితే ఆ కాన్సెప్ట్, ఆ సైన్స్ యొక్క కాన్సెప్ట్ ఏ రకంగా మనకు రావడం జరుగుతుంది? దాదాపుగా మన టెక్స్ట్ బుక్లో 4 రకాలుగా ఈ యొక్క విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి భావన ఏర్పడుతుంది అని చెప్పేసి అన్నారు. భావన ఏ రకంగా ఏర్పడుతుందని చెప్పడానికి కొన్ని అంశాలు మనకు పరిశీలించడం జరిగింది. 4 రకాలుగా ఈ విధంగా భావన ఏర్పడింది విజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి మనకు స్థూలంగా కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఏమన్నారంటే ప్రారంభంలో విజ్ఞాన శాస్త్రం అనేటువంటి దాన్ని మనం పరిశీలిస్తే మనకు సాధారణ దృష్టితో చూసినప్పుడు విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఓన్లీ పరిశీలనలకు, ప్రయోగాలకు సంబంధించింది అంటున్నారు. కానీ రియల్గా మనం ప్రారంభ దశలో సాధారణంగా ఆలోచిస్తే అలాగే ఆలోచిస్తాం. ఏమని? పరిశీలనలు, ప్రయోగాలు చేస్తే అదే విజ్ఞాన శాస్త్రం అని. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దీర్ఘ దృష్టితో చూసినప్పుడు మరియు స్థూల దృక్కోణంతో చూసినప్పుడు, చాలా విశాల దృక్పథంతో మనం చూసినప్పుడు ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది దానికి సంబంధించిన భావన మనం అర్థం చేసుకునేటప్పుడు పరిశీలనలకు, ప్రయోగాలకే కాదు, ఇది మానవ జీవనంతో ముడిపడి ఉంది, జీవన విధానానికి సంబంధించింది. ఎందుకంటే ప్రతి క్షణము మానవ జీవన విధానంలో మనకు సైన్స్ ఇమిడి ఉంది. కాబట్టి
ఇది విశాల దృక్పథంలో పరిశీలించినప్పుడు మానవుని యొక్క జీవన విధానంతో ముడిపడి ఉంది, అదేవిధంగా జీవన విధానానికి సంబంధించింది అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి సైన్స్ యొక్క భావన గురించి మనం మాట్లాడేటప్పుడు మనకు సాధారణ దృష్టితో మనం చూసినప్పుడు చూడండి, ఇక్కడ ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం యొక్క భావన గురించి మనం డిస్కస్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో భావనను మనం సాధారణ దృష్టితో చూస్తే ఏ రకంగా పరిశీలిస్తాం, మరియు విశాల దృక్పథంతో చూసినప్పుడు దానికి ఏమని అర్థం వస్తుంది. సాధారణ దృష్టితో మనం పరిశీలించినప్పుడు, సాధారణ దృష్టితో మనం పరిశీలిస్తే భావన ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా విశాల దృష్టితో లేదా విశాల దృక్పథంతో మనం పరిశీలిస్తే, విశాల దృక్పథంతో మనం పరిశీలించినప్పుడు ఒక రకమైనటువంటి భావన రావడం జరుగుతుంది. సాధారణ దృష్టిలో మనం చూసినప్పుడు విజ్ఞాన శాస్త్రానికి అర్థం ఏంటంటే, విజ్ఞాన శాస్త్రం భావన ఏంటంటే ఓన్లీ విజ్ఞాన శాస్త్రం అనేది పరిశీలనలకు సంబంధించినది మరియు అదేవిధంగా ప్రయోగాలకు సంబంధించినది మాత్రమే అంటారు. పరిశీలనలకు ప్రయోగాలకు సంబంధించింది మాత్రమే అంటారు. ఏ దృష్టితో చూసినప్పుడు, సాధారణ దృష్టితో మనం విజ్ఞాన శాస్త్రాన్ని చూస్తే ఓన్లీ పరిశీలనలకు ప్రయోగాలకు సంబంధించింది అంటారు. కానీ ప్రస్తుతము మనకు ఈ విశాల దృక్పథంలో మనం పరిశీలించినప్పుడు, విశాల దృక్పథంగా విజ్ఞాన శాస్త్రాన్ని మనం పరిశీలిస్తే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం యొక్క అర్థం ఎలా చెప్పాలంటే మానవుని యొక్క జీవన విధానముతో ముడిపడి ఉంది, జీవన విధానంతో ముడిపడి ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మానవ యొక్క నిజ జీవితానికి సంబంధించింది, నిజ జీవితానికి సంబంధించింది. ప్రతి క్షణము మన యొక్క విజ్ఞాన శాస్త్రము మనకు కనిపిస్తుంది కాబట్టి, మనకు ఉపయోగపడుతుంది కాబట్టి విశాల దృక్పథంతో చూసినప్పుడు జీవన విధానంతో ముడిపడి ఉంది, నిజ జీవితానికి సంబంధించిందని అర్థం చేసుకోవచ్చు. సాధారణ దృష్టితో చూస్తే పరిశీలనలు ప్రయోగాలు మాత్రమే కనిపిస్తాయి. విశాల దృక్పథంతో చూస్తే ఈ యొక్క జీవన విధానము మరియు నిజ జీవితానికి సంబంధించిందని మనం చెప్పుకుంటాం. ఇది భావనకు సంబంధించి మనకు ఒక పాయింట్ ఇచ్చారు. ఇంకా ఏమని ఇవ్వడం జరిగిందంటే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది, ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఎలా ఉంటుంది తెలుసా, ప్రకృతిలో క్రమబద్ధంగా వ్యవస్థీకృతమైనటువంటిదిగా మనం చెప్పుకుంటాం. మరి ఈ విజ్ఞాన శాస్త్రం అనేది భావన అర్థం చేసుకునేటప్పుడు, ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటప్పుడు, దానికి అర్థాన్ని వివరించుకునేటప్పుడు ఎలా ఉంటుంది విజ్ఞాన శాస్త్రం, ప్రకృతిలో ఒక క్రమబద్ధంగా ఉంటుంది, ప్రకృతిలో క్రమబద్ధంగా వ్యవస్థీకృతంగా ఉండడం జరుగుతుంది. అంటే ఒక పద్ధతి ప్రకారము ఒక సిస్టమ్ ఆధారంగా వ్యవస్థీకృతమై ఉంటుంది, ఆర్గనైజ్ చేయబడి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వ్యవస్థీకృతమైనటువంటి జ్ఞానాన్ని, ఇలాంటి క్రమబద్ధమైనటువంటి జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకుంటారు, ఈ యొక్క విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకోవడం జరుగుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తే, సాధారణంగా శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి క్రమబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి క్రమబద్ధంగా వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఎలా దీన్ని మనం పరిశీలిస్తారు, ఎలా దీనికి సంబంధించిన వివరణ మనకు తెలియచేయడం జరుగుతుంది అంటే, ముఖ్యంగా ఈ యొక్క వ్యవస్థీకృతమైనటువంటి జ్ఞానాన్ని శాస్త్రవేత్తలు పరిశీలనల ద్వారా, వాళ్ళు అనేక పరిశీలనల ద్వారా మరియు ప్రయోగాలు చేయడం ద్వారా సాధారణీకరణాలు చేయడం ద్వారా అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, ఈ పాయింట్స్ బాగా వినాలి. ఎందుకంటే ప్రకృతిలో మన యొక్క జ్ఞానం అనేది ఎలా ఉంది అంటే క్రమబద్ధంగా వ్యవస్థీకృతంగా ఈ విజ్ఞాన శాస్త్రమైన జ్ఞానము ఇమిడి ఉంది. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని శాస్త్రవేత్తలు పరిశీలన ద్వారా మనకు బయటికి తీస్తారు, ప్రయోగాల ద్వారా బయటికి తీస్తారు, సాధారణీకరణల ద్వారా బయటికి తీస్తారు, అదేవిధంగా సరిచూడడం ద్వారా కూడా దీన్ని బయటికి తీయడం జరుగుతుంది, సరిచూడడం అనేది జరుగుతుంది. తర్వాత మనకు నిరూపణ చేయడం కూడా జరుగుతుంది. అంటే ప్రకృతిలో వ్యవస్థీకృతమైనటువంటి క్రమబద్ధమైనటువంటి జ్ఞానాన్ని ఎలా వెలికి తీయడం జరుగుతుంది అంటే పరిశీలనల ద్వారా,
ప్రయోగాల ద్వారా, సాధారణీకరణాల ద్వారా, సరిచూడడం ద్వారా, నిరూపణలు చేయడం ద్వారా దాన్ని వెలికి తీయడం జరుగుతుంది అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా మనకు భావనలోనే చదువుకుంటాం. విజ్ఞాన శాస్త్రం అనేటువంటి భావన ఎలా చూడాలి మనము? సాధారణ దృష్టితో చూస్తే ప్రయోగాలు, పరిశీలనకు సంబంధించింది. విశాల దృక్పథం చూస్తే నిజ జీవితానికి సంబంధించింది. అదేవిధంగా జీవితంతో ముడిపడి ఉండేటుంటుంది కాబట్టి ఇలా మనం పరిశీలించాలి. మరియు ఇంకా ఏ రకంగా విజ్ఞాన శాస్త్ర భావనను మనం అర్థం చేసుకోవచ్చు? ఈ రెండు రకాలే కాకుండా విజ్ఞాన శాస్త్ర భావనను ఎలా అర్థం చేసుకుంటారు? పరిశీలన ద్వారా, ప్రయోగాల ద్వారా, సాధారణీకరణల ద్వారా, సరిచూడడం ద్వారా, నిరూపణ చేయడం ద్వారా విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఏ రకంగా వీటిని మనం పరిశీలించడం జరుగుతుంది అంటే ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రం అనేటువంటి భావనను మనము అర్థం చేసుకునేటువంటి సందర్భంలో ఇంకా ఏం చేయడం జరుగుతుంది అంటే ప్రకృతిలో ఉండేటువంటి అనేక అంశాలను పరిశీలనలు అదేవిధంగా అన్వేషణలు ప్రయోగాలు పద్ధతులు కొలవడం వర్గీకరణ చేయడం లాంటివి చేయడం వల్ల వీటిని ఏమంటారంటే ప్రక్రియలు అంటారు. ప్రక్రియలు లేదా పరిశోధనలు అంటారు. ఇవన్నీ ప్రక్రియలు, పరిశోధనలు చేయడం వల్ల మనకు కొన్ని ఫలితాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. కొన్ని ఫలితాలు వస్తాయి. పరిశీలనల, అన్వేషణ, ప్రయోగాలు, పద్ధతులు, వర్గీకరణ, కొలవడం చేయడం వల్ల, ఇలాంటి ప్రక్రియలు చేయడం వల్ల కొన్ని ఫలితాలు రావడం జరుగుతుంది. సాధారణంగా చెప్పాలంటే యథార్థాలు, సాధారణీకరణాలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు అనేటువంటివి ఇలాంటి ఫలితాలు రావడం జరుగుతుంది. ఈ యొక్క యథార్థాలు, సాధారణీకరణాలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు అనేటువంటి ఈ ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే విజ్ఞాన శాస్త్రం అనేటువంటి జ్ఞానం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అంటే ప్రక్రియలు, వీటినే ఫలితాలు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియలు ప్లస్ ఫలితాలనే విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానము అంటాం. అక్కడ విజ్ఞాన శాస్త్రం యొక్క భావనను అర్థం చేసుకునేటప్పుడు మనకు ఎలా ఆ భావన ఏర్పడుతుంది? సాధారణ దృష్టితో ఒక రకమైనటువంటి భావన కనిపిస్తుంది. విశాల దృక్పథం చూస్తే ఒక రకమైనటువంటి భావన కనిపిస్తుంది. సాధారణంగా పరిశీలనలు, ప్రయోగాలు, అదేవిధంగా సాధారణీకరణాలు చేయడం వల్ల, సరిచూడడం వల్ల, నిరూపణ చేయడం వల్ల కూడా జ్ఞానం ఏర్పడుతుంది. కానీ ఇలా ప్రక్రియలు, ఫలితాల ఆధారంగా కూడా విజ్ఞాన శాస్త్రంలో జ్ఞానం ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంతేకాకుండా విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానం అనే భావన ఇంకా ఎలా ఏర్పడుతుంది అంటే శాస్త్రీయ వైఖరి ప్లస్ శాస్త్రీయ పద్ధతి వీటి ద్వారా కూడా మనకు విజ్ఞాన శాస్త్రం అనేటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటాము. విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానము ఈ 4 రకాలుగా మనకు రావడం జరుగుతుంది. సాధారణ దృష్టితో ప్రయోగాలు, పరిశీలన చేయడం వల్ల రావడం జరుగుతుంది. విశాల దృక్పథంతో చూసినప్పుడు నిజ జీవితంలో ముడిపడినప్పుడు ఆ జ్ఞానం అర్థమవుతుంది. తర్వాత పరిశీలన ద్వారా, సరిచూడడం ద్వారా, నిరూపణ చేయడం ద్వారా, అదేవిధంగా ప్రక్రియలు, ఫలితాల ఆధారంగా జ్ఞానం అనేది మనకు తెలుసుకుంటాము. మరియు శాస్త్రీయ వైఖరి ప్లస్ శాస్త్రీయ పద్ధతి ఈ రెండు చేయడం వల్ల కూడా మనకు విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మనకు బయలుపడడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు చేసేటువంటి ఆలోచన విధానాన్ని శాస్త్రీయ వైఖరి అంటారు. శాస్త్రవేత్తలు అనుసరించేటువంటి పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అంటారు. ఒక క్రమ పద్ధతిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు కాబట్టి దాన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు. శాస్త్రీయ వైఖరి అంటే ఏంటి అంటే మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. శాస్త్రవేత్త యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోడు, అదేవిధంగా సాక్ష్యాధారాలతో నిర్ణయాలు తీసుకుంటాడు, విశాల దృక్పథాన్ని కలిగి ఉండడం జరుగుతుంది, హేతుబద్ధంగా ఆలోచించడం జరుగుతుంది, ఇతరులను గౌరవించడం జరుగుతుంది, జ్ఞానాన్ని అందించేటువంటి పద్ధతులను విశ్వసించడం జరుగుతుంది, కార్యాకరణ సంబంధాన్ని ఆలోచన చేయడం జరుగుతుంది, మూఢనమ్మకాలను విశ్వసించడం జరగదు, విశ్వసించకపోవడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి ఆలోచనలు శాస్త్రీయ ప్రక్రియలో మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆలోచన విధానాన్ని, శాస్త్రవేత్తల యొక్క ఆలోచన విధానాన్ని శాస్త్రీయ వైఖరి అంటారు. శాస్త్రవేత్తలు చేసేటువంటి పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అంటారు. శాస్త్రవేత్తలకు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యను పరిష్కరించేటువంటి మార్గంలో ఒక సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమస్యను విశ్లేషించడం, దత్తాంశాలను సేకరించడం, దత్తాంశాలను అన్వయించడం, పరికల్పన
ఏర్పాటు చేసుకోవడం, పరికల్పనను దానికి సంబంధించిన దాన్ని పరీక్షించడం, సాధారణీకరించి నీ జీవితంలో ఉపయోగించుకోవడం, ఇది వాళ్ళ సమస్యను పరిష్కరించేటప్పుడు శాస్త్రవేత్తలు చేసేటువంటి పద్ధతి. కాబట్టి దీన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు. కాబట్టి శాస్త్రీయ పద్ధతి అనేది ఒక క్రమబద్ధంగా జరుగుతుంది. కాబట్టి శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి, వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు చేసే పద్ధతి రెండు కలపడం వల్ల మనకు విజ్ఞాన శాస్త్రం అనేటువంటి జ్ఞానం ఏర్పడుతుంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం యొక్క పదము సైన్సియా మరియు సిరియా అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి, ఇల్మి అనే అరబిక్ భాషా పదం నుండి, అదేవిధంగా ఒక విజ్ఞాన అనే సంస్కృత భాషా పదం నుండి, వేద్ అనేటువంటి వేదాల నుండి వచ్చింది. వీటన్నిటి యొక్క అర్థం మనం తీసుకుంటే ఒక జ్ఞానము లేదా తెలుసుకోవడం అనే అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి ఫస్ట్ పదం గురించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత విజ్ఞాన శాస్త్రం యొక్క భావన ఏ రకంగా ఏర్పడింది అనే అంశాన్ని గురించి మనం ఇక్కడ చర్చించుకున్నాం. 4 రకాలుగా విజ్ఞాన శాస్త్రం యొక్క భావనను మనం అర్థం చేసుకుంటాము అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇంకా విజ్ఞాన శాస్త్ర భావనను అర్థం చేసుకోవడానికి ఇంకొక ప్రక్రియ కూడా ఉంది. యథార్థాల ద్వారా విషయాన్ని విపులీకరణ చేయడం వల్ల కూడా విజ్ఞాన శాస్త్రం అనే జ్ఞానం మనకు తెలుస్తుంది. యథార్థాల ద్వారా విషయాన్ని విపులీకరణ చేయడం వల్ల, అంటే విడగొట్టడం వల్ల మనకు జ్ఞానం అనేది తెలుస్తుంది, జ్ఞానం అనేది ఏర్పడుతుంది అనే అంశం కూడా మన టెక్స్ట్ బుక్లో రాయడం జరిగింది. యథార్థాల ద్వారా విషయాన్ని విపులీకరణ చేయడం ద్వారా కూడా జ్ఞానం అనేది ఏర్పడుతుంది అని మనకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇలా మొదటగా పదం గురించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత విజ్ఞాన శాస్త్రంకి సంబంధించినటువంటి భావన గురించి మాట్లాడడం. మరియు నెక్స్ట్ స్టెప్ మనకి ఏంటంటే నిర్వచనాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మన విజ్ఞాన శాస్త్రం గురించి నిర్వచనాలను 3 మనకు ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు విజ్ఞాన శాస్త్ర నిర్వచనం పాత టెక్స్ట్ బుక్లో పరిశీలిస్తే 9కి పైగా నిర్వచనాలు ఉండేవి. ఇప్పుడు మన కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారం ఓన్లీ 3 గురించి మాత్రమే ప్రస్తావించారు. విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలను ఆ 3 ఎవరెవరు ఇచ్చారో చూద్దాం. ఏ రకంగా వాళ్ళు నిర్వచనాలు ఇచ్చారు. ఈ నిర్వచనాలను మనం పరిశీలిస్తే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలను ఎవరెవరు ఇవ్వడం జరిగిందో చూద్దాం. ఒకటి ఎవరిచ్చారమ్మా అంటే మనకు వెరీ ఇంపార్టెంట్ ఫెడ్రిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ అనేటువంటి వ్యక్తి మనకి ఇవ్వడం జరిగింది. ఇతని ఇక మీద భవిష్యత్తులో చాలా కాలం రావడం జరుగుతుంది. శాస్త్రీయ పద్ధతిలో కూడా ఫెడ్రిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ అనే వ్యక్తి రావడం జరుగుతుంది. అంటే మనం ఎలా చదవాలి అంటే ఒక పదం మనకు ఒకసారి ఇక్కడ వచ్చింది అంటే మన టెక్స్ట్ బుక్లో, ఈ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో 11 లెసన్స్లో ఎక్కడెక్కడ ఆ పదజాలం కనిపిస్తుందో ఆ పదజాలాన్ని మనం రీకాల్ చేసుకోగలిగితే ఓకే ఫెడ్రిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ ఎక్కడెక్కడ వచ్చాడు, ఇలా ఇక్కడ నిర్వచనాల దగ్గర రావడం జరిగింది. శాస్త్రీయ పద్ధతిలో కూడా జ్ఞానాన్ని కనుగొనడమే శాస్త్రీయ పద్ధతి అని చెప్పిన వ్యక్తి ఫెడ్రిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ అనమాట. కాబట్టి ఇట్లాంటి అంశాలను మనం పూర్తిగా అంత లెసన్ అయిపోయిన తర్వాత, ఒక అన్ని లెసన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పదం ఎప్పుడెప్పుడు వస్తుంది, ఆ పదం ఎక్కడెక్కడ వచ్చింది, దానివల్ల అక్కడున్నటువంటి అర్థం ఏంటి, ఇక్కడున్నటువంటి అర్థం ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అక్కడ ఏ రకమైనటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అనే అంశాన్ని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫెడ్రిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ నిర్వచనం రావడం జరిగింది. తర్వాత జేబీ కొనాంట్ అనేటువంటి వ్యక్తి నిర్వచనం ఇచ్చాడు. అనే వ్యక్తి నిర్వచనం ఇచ్చాడు. జేమ్స్ బి కొనాంట్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత అమెరికాకు సంబంధించిన అసోసియేషన్ అనేటువంటిది ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. అమెరికాకు సంబంధించిన అసోసియేషన్ దాని పేరు ఏమంటే అడ్వాన్స్డ్ ఆఫ్ సైన్స్ అంటారు. అడ్వాన్స్డ్ ఆఫ్ సైన్స్ అనేటువంటి వాళ్ళు అమెరికా అసోసియేషన్, అడ్వాన్స్డ్ ఆఫ్ సైన్స్ వాళ్ళు నిర్వచనం ఇచ్చారు. మనకు 3 నిర్వచనాలు ఇక్కడ రావడం జరిగింది. ఒకరు వచ్చేసి ఫెడ్రిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ అని, మరొకరు వచ్చేసి జేబీ కొనాంట్ అని, మరొకరు వచ్చేసి అమెరికా అసోసియేషన్, అడ్వాన్స్డ్ ఆఫ్ సైన్స్. ఫస్ట్ ఆ పదాలు మీ బ్రెయిన్లో ఉండాలి. ఆ అంశాలు మీకు ఖచ్చితంగా మైండ్లో గుర్తుపెట్టుకున్నటువంటి అంశాలు. ఫెడ్రిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ ఏం చెప్పాడు, జేబీ కొనాంట్ ఏం చెప్పాడు, అమెరికా అసోసియేషన్కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఏ రకమైన నిర్వచనం ఇవ్వడం జరిగింది. కాబట్టి పేర్లు గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఇచ్చిన నిర్వచనాన్ని మనం ఒకే కూలంకుషంగా వివరించుకోవడానికి కానీ, మనం చదువుకోవడానికి కానీ, రీకాల్ చేసుకోవడానికి కానీ ఆవశ్యకత ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫెడ్రిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ ఏమని నిర్వచనం ఇవ్వడం జరిగిందో మనం ఒకసారి చూద్దాం.
బాగా పరిశీలించండి. ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి, ఎలా ఆయన రావడం జరిగింది. ఆయన చెప్పినటువంటి అద్భుతమైన పాయింట్ ఏమంటే అనుభవాత్మకమైన పరిశీలన ద్వారా అన్నాడు. అనుభవాత్మకమైన పరిశీలనల ద్వారా, నార్మల్ పరిశీలన కాదు, అనుభవాత్మక పరిశీలన ద్వారా, అనుభవాత్మక పరిశీలనల ద్వారా, ప్రయోగాల ద్వారా, అనుభవాత్మక పరిశీలన ద్వారా, ప్రయోగాల ద్వారా, అనుభవాత్మక పరిశీలన ద్వారా, ప్రయోగాల ద్వారా మనము ఏం చేస్తామంటే కొన్ని భావనలను కనుక్కుంటామంట, కొన్ని భావనలను కనుక్కుంటారు, కొన్ని సిద్ధాంతాలను కనుక్కుంటారు. భావనలను సిద్ధాంతాలను కనుక్కుంటారు. ఎలా కనుక్కుంటారు? అనుభవాత్మకమైన పరిశీలనల ద్వారా, ప్రయోగాల ద్వారా. ఎవరైనా శాస్త్రవేత్త చేయాల్సింది ఏంటంటే పరిశీలనలు చేయాలి, ప్రయోగాలు చేయాలి, వర్గీకరణలు చేయాలి, కలవడం చేయాలి, పద్ధతులు ఉపయోగించాలి. అయితే ఇక్కడ ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ వాడినటువంటి పదం ఏంటంటే అనుభవాత్మకమైన పరిశీలన అనే పదం వాడాడు. కాబట్టి అనుభవాత్మకమైన పరిశీలన ద్వారా, ప్రయోగాల ద్వారా కొన్ని భావనలను, సిద్ధాంతాలను కనుగొంటారు. అయితే ఈ భావనలు, ఈ సిద్ధాంతాలు మరొకసారి ఈ అనుభవాత్మకమైన పరిశీలనలు, ప్రయోగాలకు గురి చేయాలి, మరొకసారి పరిశీలించాలి, మరొకసారి ప్రయోగాలు చేయాలి. అప్పుడు ఈ భావనలు, సిద్ధాంతాలు అనేవి మారవచ్చు, ఈ భావనలు, సిద్ధాంతాలు అనేవి మారవచ్చు అని ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ పరిశీలన చేసినప్పుడు ఇవి ఏర్పడతాయి, మరొకసారి పరిశీలన చేస్తే అలాంటి వాటిని మరొకసారి పరిశీలన చేసినప్పుడు మారడానికి అవకాశం ఉంటుంది అని ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ చెప్పడం జరిగింది. మనకు తీసుకుంటే పరమాణు సిద్ధాంతాలు మనం పరిశీలించినప్పుడు అనేక మంది అనేక రకాలుగా పరమాణు సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. జేజే థామ్సన్ కావచ్చు, నీల్స్ బోర్ కావచ్చు, ఇట్లాంటి చాలామంది, రూథర్ఫోర్డ్ కావచ్చు. కాబట్టి ఈ యొక్క పరిమాణ సిద్ధాంతాలకు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్ మనకు అర్థమవుతుంది. ఒకరేమో పరిశీలనలు, ప్రయోగాలు చేయడం వల్ల కొన్ని భావనల సిద్ధాంతాలు రూపొందించారు, మరియు ఇంకొకరు పరిశీలనలు మరియు ప్రయోగాలు చేయడం వల్ల ఆ సిద్ధాంతాలు ఏమైనాయి, మార్పు చెందడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంతే కాకుండా ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ అనేటువంటి వ్యక్తి ఇంకా కొన్ని పాయింట్లు మనకు చర్చించడం జరుగుతుంది. అదే నిర్వచనంలోనే జ్ఞానం అనేటువంటిది సంచితమైనది అంటాడు. జ్ఞానం అనేటువంటిది సంచితమైనది అంటాడు. జ్ఞానం అనేటువంటిది సంచితము అంటాడు. సంచితము అంటే సంచి అని అర్థం కాదు. అంటే మనకు ఒక జ్ఞానం ఏర్పడుతుంది, మరికొన్ని పరిశీలన తర్వాత మరొక జ్ఞానం ఏర్పడుతుంది. అంటే జ్ఞానం ఏమవుతుంది, పెరుగుతూ పోవడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రంలో కనుగొన్న అంశాలు కూడా ప్రారంభంలో కొన్ని అంశాలు కనుక్కున్నారు, ఆ తర్వాత ఏమైనాయి, చాలా అంశాలు కనుగొనడం జరిగింది. అంటే మనకు జ్ఞానం అనేది పెరుగుతూ పోతుంది, అంటే దాన్ని సంచితము అంటారు. మీరు మ్యాథ్స్లో పరిశీలిస్తే పౌనఃపున్య సంచితము లేదా సంచిత పౌనఃపున్య వక్రరేఖ అని పేరు వింటారు. ఫస్ట్ 1, 2, 3 పౌనఃపున్యాలు ఉంటాయి. సంచిత పౌనఃపున్యం అంటే 1, 1 + 2, 1 + 2 + 3 ఇట్లా ఉంటుంది. దాన్ని సంచిత పౌనఃపున్య వక్రరేఖ అని అంటారు. అట్లాంటిదే ఇక్కడ అనమాట. జ్ఞానం సంచితమైనటువంటిది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరొకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఆయన చెప్పిన ప్రతిదీ కూడా మనకు చాలా ఒక ఇంపార్టెంట్గా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఎవరు చెప్పారు? ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్. జ్ఞానాన్ని ఆర్జించేటువంటి ప్రక్రియ మరియు ఆర్జించిన జ్ఞానము అనేటువంటి పాయింట్ చెప్పాడు. అంటే ఏదైనా ఒక జ్ఞానాన్ని ఆర్జించడానికి మనకు ఒక ప్రక్రియను ఉపయోగిస్తాం, అది ఒక పాయింట్. తర్వాత ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆ జ్ఞానాన్ని మనం ఆర్జించడం జరుగుతుంది. కాబట్టి జ్ఞానాన్ని ఆర్జించే ప్రక్రియ మరియు ఆర్జించిన జ్ఞానము అనే 2 పదాలు ఇక్కడ వాడడం జరిగింది. జ్ఞానాన్ని ఆర్జించే ప్రక్రియ మరియు ఆర్జించిన జ్ఞానం. ఆర్జించిన జ్ఞానము అని చెప్పి ఈ 2 పాయింట్లు కూడా మనకు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ ఇంకో పాయింట్ కూడా మాట్లాడడం జరిగింది. మనకు ఆ అంశం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏమంటాడంటే ప్రక్రియలు అదేవిధంగా ఫలితాలు అని చెప్పేసి మాట్లాడాడు. ఏమన్నాడంటే అతని దృష్టిలో ప్రక్రియలంటే ఇవి, ఫలితాలంటే ఇవి. ఇక్కడ బిట్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి.
ఫెడ్రిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ ప్రకారము ప్రక్రియలు అంటే ఏంటి, ఫలితాలు అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. ప్రక్రియలు అంటే ఏం తెలుసా? ఆయన ప్రకారము శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ పద్ధతి.